వారేవ్వా అగో అసలైన తెలంగాణ ఏందో ఇప్పుడు అందరికి కళ్ళ ముందు కనబడుతుందల్లా. అప్పట్లో తెలంగాణ రాకమున్పు వానాకాలం అంటే వరదలే అనేది మన కాడ, కానీ ఇప్పుడు వానాకాలం అంటే మన తెలంగాణల జలపాతాలు, రిజర్వాయర్లు, మత్తడి దంకుతున్న చెరువులు, బొచ్చడు చేపలు, పచ్చపచ్చని ఊర్లు. ఇగో ఇదే తెలంగాణ. అట్లా పోదాం పాండ్రి. అబ్బబ్బబ్బబ్బా, ఇగో ఈ సీన్లు చూడరోలా. ఆ అందాలను చూసి కోనసీమనో, ఊటీనో, కొడైకెనాలో లేకుంటే ఫారిన్ జాగాలో అనుకోగల్లా. ఇది అచ్చమైన తెలంగాణ, మన అసలైన తెలంగాణ. అనంతగిరి కొండలను చూస్తే ఈ ఊటీ గీటి అసలే అక్కరకు రావు. మన బొగత జలపాతానికి ఉన్న అందం నయాగారా కంటే ఏం తక్కువ కాదనిపిస్తుంది. గలగల పారుతున్న ఈ నీళ్లను చూస్తుంటే మంచి సినిమా షూటింగ్లకు ఇంతకు మించిన జాగ లేదనిపిస్తుంది. మత్తడి దంకుతున్న చెరువులు, చేపలు పట్టే పనిల జనాలు, వాహ్వా ఒకటేంది, అసలు చెప్పడానికి నాకు మాటలే వస్తలేవు. మన తెలంగాణ అందం చూసేదందుకు రెండు కళ్ళు సాల్తనే లేవు. కానీ ఎంత మోసమైందోల్లా అప్పట్లా. మన తెలంగాణకు ఏం తక్కువనోల్లా, అన్నున్నాయి. కానీ అల్లున్నోట్ల శనన్నట్టు సమైక్య పాలకులు మన రాష్ట్రాన్ని పట్టించుకున్నది లేదు. మన నీళ్లను తోడుకోవడే తప్ప మన రైతుల గురించి ఆలోచించేది లేదు. కానీ మన రాష్ట్రం మనకచ్చింది. తెలంగాణ ఇంచు ఇంచు తెలిసిన కేసీఆర్ సారు తెలంగాణ నసీబునే మార్చిండు. ఎట్లా చేస్తే తెలంగాణ పచ్చగైతదో అది చేసి చూయించిండు. అటు గలగల పారుతున్న నీళ్లు, ఇటు ఆకుపచ్చని మూర్రు. అసలు అప్పట్లో చూసినామా మనం? అంతెందుకొల్లా జలపాతాలు గిట్ల వారంగా ఎన్నడన్న చూసినామా తెలంగాణ రాకమున్పు? అసలు ఈ చేపలు, ఈ జింకల ఆటలు అసలు ఏనాడన్నా కంటపడ్డయ్యా? అంతెందుకు కుంటల జలపాతం ఉన్నదని ఆదిలాబాద్ జిల్లాలకే ఎక్కువ తెలవకపోవు. బొగత జలపాతాన్ని అటు చుట్టుముట్టు ఉన్నోళ్లే తప్ప అంత పట్టించుకోకపోవు. కానీ ఇప్పుడు చూడురి, వీటిని చూసేదందుకు ఎక్కడెక్కడోళ్ళో జనాలు వస్తుర్రు. టూరిస్ట్ స్పాట్ లెక్క మారిపోయింది. ఇంకో దిక్కు మన కేసీఆర్ సార్ తెచ్చిన నీలి విప్లవంతోని ఏ చెరువుల చూసినా చేపలే చేపలు, గుట్టలు గుట్టలుగా చేపలు దొరుకుతున్నాయి. ఇగో ఇది దగాపడ్డ తెలంగాణ బాగుపడుతున్న తీరు. అందుకే ఇప్పుడు ఏ ఊర్లో చూడు, ఏ ఇంట్లో చూడు కేసీఆర్ సార్ ముచ్చట్లే తీస్తుర్రు. అసలు కేసీఆర్ సార్ మన తెలంగాణకు ముఖ్యమంత్రి కాకుంటే మన రాష్ట్రం ఏమయ్యేదో అని, ఎట్లా ఆగమయ్యేదో అని అంటుండ్రు. అందుకే ప్రతి ఒక్కరి నుంచి రెండే మాటలు వెళ్తున్నాయి, జై తెలంగాణ, జై కేసీఆర్.